యేసు ప్రభువారు కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకొచ్చారు. అప్పుడు రెండవ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇది రెండవ మాట. కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకొచ్చారు. ఇప్పుడు రెండవ మాట నేర్చుకుందాం. దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. కనుక ఇక్కడ యేసు ప్రభువారు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అంటా ఉన్నారు యేసయ్య. కనుక ఇక్కడ ఏ దుఃఖము పడాలి? ఎవరు ఓదార్చబడతారు అంటే ఇక్కడ యేసు ప్రభువారు దైవ చిత్తానుసారమైన దుఃఖం మనుషులను ఏం చేస్తుందంటే, రక్షణార్థమైన మారుమనసు కలుగు చేస్తుందని ప్రభువారు చెప్తా ఉన్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగు చేస్తుంది. పేతురు పత్రికలో ఉంటుంది. కనుక దేవుని చిత్తానుసారంగా దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. అంటే దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఏంటి? దేవుని సంబంధిత విషయాల్లో సేవ చేస్తూ చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. కనుక ఏ విధమైన దుఃఖం? సువార్తలో